నమస్కారం అండి బాబుశ్రీ గారు. నమస్కారం. మీరు లోగడ మొక్కల గురించి చాలా రకాలుగా అన్నీ చెప్పారు. చాలా మంచి మంచి విషయాలు మేము చూసాం. కొన్ని మొక్కల గురించి చాలా వివరణ చేశారు. చాలా బాగున్నాయి, విన్నాం మేము చాలా మట్టుకి. కానీ తాడి చెట్టు గురించి మీరు ఎప్పుడేం మాట్లాడలేదు. అది మాకు కొంచెం సందేహంగా ఉంది. మీరు ఏమైనా వివరణ చెప్పగలరా? అయ్యా, అందరికీ నమస్కారం. మనం అల్లూరి సత్యనారాయణరాజు సాంస్కృతిక కేంద్రం మరియు విద్యా మీడియా సంయుక్తంగా అనేక కార్యక్రమాలు, అనేక మొక్కల గురించి మనం చెప్పడం, భక్తిపరమైనటువంటి కొన్ని విషయాలు తెలియజేయటం ఎన్నిసార్లు జరిగినాయి. ఈవేళ ఆయన అడిగినట్టుగా ఒక తాడి చెట్టు, దాని యొక్క ఔషధ విలువల గురించి నేను మీకు కొన్ని వివరణ ఇస్తాను. చెప్పండి సార్. ఇప్పుడంటే తాడి చెట్టు అన్నది సాధారణంగా అందరూ వింటూ ఉన్నదే, కానీ నేల తాడి అని కూడా ఒకటి ఉందండి మొక్క. చాలామందికి తాడి చెట్టే తెలుసు తప్ప నేల తాడి గురించి తెలియదు. నేల తాడి ఇంచుమించుగా 5 అంగుళాల మించి ఎదగదు భూమి మీద. దానికి చిన్న చిన్న పువ్వు వచ్చి చిన్న చిన్న కాయలు వస్తాయి. దానికి ఔషధాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అందరికీ కనిపించేది కాబట్టి తాడి చెట్టు గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఇప్పుడండి ఎలా ఉంటాయంటే, తాడి చెట్టు గురించి ముందు మనం తెలుసుకోవాలనుకుంటే, తాడి చెట్టు మొక్కల్ని, చిన్న మొక్కలు ఉంటాయి చూశారు, వాటిని తాటి మట్టలు అంటారు. ఓకే, తాటి మట్ట అంటారు. అక్కడ తాటి మట్టలకండి ఆకులు, కమ్మలు ఉంటాయి. ఆ కమ్మకి ఆ పక్క ఈ పక్క రంపాలు లాంటి ముళ్ళు ఉంటాయి. దానికండి మట్టకి ఎప్పుడు కూడా మొట్టమొదట్లో, చెట్టు మొదట్లో, అంటే ఆ కమ్మ మొదట్లో ఒక గోధుమ రంగు కలిగినటువంటి ఒక మెత్తని దూది లాంటి పదార్థం దానికి అంటుకుని ఉంటుంది ఆ ముళ్ళకి. దాని కనుక మనం తీసుకుని కత్తిఘాట్లు కానీ, తెగినటువంటి ఘాట్లకు కానీ ఆ రక్తం వస్తున్నప్పుడు తీసి దాన్ని అంటించేస్తే వెంటనే మనకి రక్తం ఆగిపోతుంది, కారటం ఆగిపోతుంది. ఓకే, ఇది అంతే. అంటే అందరికీ తెలుసు, అందరికి కనిపిస్తుందండి. తాడి చెట్టుకి వెళ్ళి, చిన్న మాట దగ్గరికి వెళ్ళి చూస్తే ఉంటుంది, మెత్తగా ఉంటుంది దూది. అది తీసుకుని పెట్టినా అది అయిపోతుంది. అంత బాగా అది పనిచేస్తుంది. యాంటీబయాటిక్గా కూడా పనిచేస్తుంది. అంచేత దాని గురించి మనం అన్నిచోట్ల దొరికేది, మనకు కనిపించేది, ఈజీగా చేసుకోవచ్చు. ఈ గెలల నుండి గమ్మత్తు దీనికి ఇంకోటి కూడా చెప్పాలి మీకు. తాడి చెట్లు పూర్వం అందరూ కూడా తాడి చెట్టు యొక్క చాలామందికి డౌట్ ఉంటుంది, ఏంటి తాడిలో అయ్యేది ఏదిగా ఏంట్రా అంటారు బాగా ఎత్తుతే. ఎందుకంటే తాడి చెట్టు ఒకటే కాండం ఉంటుంది కాబట్టి, ఆ కాండం ప్రకారం ఆకులు చిన్నగా ఉంటాయి కాబట్టి అది పొడుగ్గా ఎదుగుతుంది. దాని లక్షణం అది. దాన్ని కట్ చేసి ఒక కమ్మిల కింద కట్ చేసి పూర్వం ఇళ్ళకి వాసాల కింద వాడటం, ఆకుల్ని ఆచ్ఛాదనకి వాడటం సహజం. పెళ్ళిళ్ళు పబ్బాలు వచ్చినప్పుడు పూర్వం అంతా కూడా పందిరేసి, తాటి కమ్మలతోటే, వాసాలతోటే పందిరేసి, ఆకులతోటి పందిరేసేవారు. అప్పుడు ఏమవుతుందంటే, మనకి ఆకుల ద్వారా వచ్చేటువంటి గాలి చల్లగా ఉంటుంది. అందుచేత అది పూర్వం అంతా వాడేవారు. అదే కాకుండా తాటి నుంచి అండి ఎప్పుడు కూడా ఒకటి మనం గమనించాలి, గెలలు వస్తాయండి. ఆ గెల నుంచి గెల పూర్తిగా అది కాయ కింద తయారవ్వకముందు పొత్తు కింద ఉన్నప్పుడు అది కట్ చేసి దానికి ఒక కొండ పెట్టి, ఆ కొండని లోకి అది దాంట్లోంచి వచ్చే రసం దాంట్లో పడేలా పెడతారు చెట్టు ఎక్కేవాళ్ళు. అది ఏమవుతుందంటే, దాంట్లో వచ్చే రసాన్ని తాటి కళ్ళు అంటారు. ఆ తాటి కళ్ళు అంటే 2 రకాలు. దాంట్లో కూడా మనం గమనించవలసింది ఏంటంటే, ఒకటి ఎప్పుడైతే ఉట్టి కొండలో పెట్టేసి మనం తాటి కళ్ళు తీసామో
ఎక్కువ సమయం దాన్ని అలాగే ఉంచితే అది పొలవబడి మనకు మత్తిస్తుంది. అది కాకుండా ఆ కుండలో గొల్లపు సున్నం అంటాం, ఆ గొల్లపు సున్నాన్ని లోపల రాసేసి దానికి తగిలించి తిన్నట్టయితే అది త్వరగా పొల్లబడదు, తియ్యగా ఉంటుంది. అంచేత దీనివల్ల ఆరోగ్యానికి మంచి జరుగుతుంది. కాబట్టి అది వాడటమే మంచిది. ఈ రసాన్ని అండి మనం చాలా మటుకు మనవాళ్ళు ఏం చేస్తున్నారంటే తాటి బెల్లం అని అమ్ముతున్నారు, వస్తుంది. అది ఎలాగైతే చెరుకు రసాన్ని తీసి పెనంలో వేసి కాసి బెల్లాన్ని తయారు చేస్తారో అలాగే దీని రసాన్ని తీసి ఆ కళ్ళుని తీసి దాంట్లో పోసి దాన్ని గట్టిపడేలాగా మరగబెట్టినట్టయితే ముద్ద కింద అవుతుంది. మీరు ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర రూపాన్ని సంతరించుకుని ఇలా కుందుల కింద, అస్తుల కింద రకరకాలుగా మనకి అది కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఎందుకు చెప్పాలంటే ఇది ఆరోగ్యానికి హానికరం కాని పదార్థం. అది షుగర్ ఉన్నవాళ్ళు కూడా ఈ తాటి బెల్లం తింటే మామూలు షుగరు పెరిగితే 100% పెరిగితే దీని ద్వారా పెరుగుతాయి అంటే 20% పెరుగుతుంది. షుగర్ ఉన్నవాళ్ళు తీపి పదార్థాలు చేసుకోవాలనుకున్నప్పుడు తాటి బెల్లాన్ని వాడి పదార్థాలు చేసుకుని అది తినవచ్చు. దాంట్లో అసలు ఎటువంటి ఏ పరిస్థితిలోనూ ఇబ్బంది ఉండదు. ఇకపోతే దాంట్లోనండి ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది తాటి బెల్లంలో. మానవ శరీరానికి ఐరన్ లోపం వల్ల వచ్చే రోగాలు అనేకం ఉన్నాయి. ఆ రోగాలు రాకుండా కాపాడేటువంటి దివ్య లక్షణం ఉన్నటువంటిది ఆ కళ్ళు. చూడండి, చాలామంది గర్భవతులుగా ఉన్నప్పుడు, అంటే గర్భవతులుగా కాకుండా ఆ పురుడు వచ్చిన తర్వాత బాలింతలకి ఆ పాత బెల్లం పెడతారు. బాగా పాతదై ఉండాలి ఆ బెల్లం. పాత బెల్లం ఎందుకంటారంటే పాత బెల్లాన్ని బుట్టలో కట్టి పాకల్లో ఏలాడగట్టి అక్కడ పొగబెట్టేవారు. పొగబెట్టడం వల్ల అది నల్లగా తయారయ్యి ఒక ఔషధ గుణాన్ని సంతరించుకొని ఉంటుంది. అది పెట్టడం వల్ల గర్భదోషాలు పోయి ఆరోగ్యవంతంగా ఉండి ఆ పిల్లలు తల్లి సుఖంగా ఉండేటువంటి అవకాశం దానివల్ల ఒకటి వస్తుంది. పూర్వం తాటిపండు తిని బతికిన రోజులు కూడా చాలామంది ఉన్నాయి. తాటిపండుని ముగ్గిన పండు రాలుతుంది, రాలేక ఆ పళ్ళను పోసేసి కాల్చేవారు. మంటలో పెట్టి కాల్చితే పైన తొక్కంతా కాలేది. అప్పుడు ఆ తొక్కను తీసేసి దాన్ని ఆ ట్యాంకుతో సహా గుంజు కింద ఎలాగా శుభ్రంగా మామిడి పండు తిన్నట్టుగా దాన్ని రసం తిని తాగేవారు. అది కొంచెం అజీర్తి చేస్తుంది తప్పండి, అంతకంటే ఇబ్బంది ఏం చేయదు అది. అదే కాకుండా ఆ తాటిపండు యొక్క రసాన్ని నీళ్ళల్లో వేసి పశువులకు పడితే దానికి గర్భాశయ దోషాలు పోయి వృద్ధి ఇది పాల వృద్ధి పెరుగుతుందండి. పాలు ఎక్కువ పుడతాయి. అంచేత అది కూడా మీరు పూర్వం అంతా చేసేవారు, ఇప్పుడంతా మానేశారు. అంచేత ఇటువంటిది మనం ఈ తాటి గురించి చెప్పాలంటేనండి మామూలుగా కాదు, చాలా ఇంకా చెప్పచ్చు. ఆ కాండాన్ని గురించి, ఆకు గురించి. ఆకు కూడా పూర్వం కళ్ళు తాగేటప్పుడు ఆ తాటాకు ఇలా దొన్ను కింద కట్టి ఆ దొన్నులో కళ్ళు పోసి దాంతో తాగేవారు. తృప్తికరంగా ఉండేది అది. అది దానివల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉన్నటువంటి క్లోరోఫిల్ ఏదైతే ఉందో ఆకులో, పచ్చి ఆకులో, ఆ క్లోరోఫిల్ దీంతో కలిసి లోపలికి వెళ్ళటం వల్ల మనకు ఆరోగ్యం బాగుపడుతుంది. ఇలాగ అనేక ఉన్నాయి. అంచేత మరి దానికి గురించి చెప్పాలంటే ఇంకొక ఎపిసోడ్లో కూడా ఇంకో దాని గురించి చెప్పుకోవచ్చు. అప్పుడు రెండో ఎపిసోడ్లో పనిచేద్దామంటే నేల తాటి గురించి చెప్పుకుందాం. అయ్యా మరి ప్రస్తుతానికి నాకు తెలిసినంత వరకు, సాధ్యమైనంత వరకు మీకు నేను కొంచెం చెప్పాను సార్. మరి మీరు దానికి తృప్తిపడారేమో అని అనుకుంటున్నాను. చాలా మంచి విషయాలు చెప్పారండి. అయ్యా చాలా తృప్తికరంగా ఉంది. ప్రజ్ఞా మీడియా యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం. మా వీడియోలు కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నమస్కారం.